హాయ్ పిల్లలు, బుజ్జులు. ఈరోజు కోతి పంపకం అనే కథ విందాం. ఒక తోటలో 2 పిల్లులు ఆడుకుంటున్నాయి. వాటికి ఒక పొద దగ్గర ఒక రొట్టె ముక్క దొరికింది. 2 పిల్లులు నాకు కావాలంటే నాకు కావాలి అని గొడవ పడసాగాయి. చివరికి సగం సగం పంచుకుందాం అనుకున్నాయి. కానీ ఒకదాని మీద మరొకదానికి నమ్మకం లేదు. అంతలో ఒక కోతి అటువైపు వచ్చింది. 2 పిల్లులు ఆ కోతిని పిలిచి, "ఈ రొట్టె మాకు సగం సగం పంచవా? ఒకరికి కొంచెం కూడా ఎక్కువ రాకూడదు. మరొకరికి కొంచెం కూడా తక్కువ రాకూడదు" అన్నాయి. కోతి సరే అని ఒక అంగడిలోంచి ఒక తక్కెడ తీసుకొచ్చింది. రొట్టెను సగానికి విరిచి తక్కెడలో 2 వైపులా చెరో ముక్క వేసి చూసింది. ఒకవైపు కొంచెం ఎక్కువ ఉండడంతో తక్కెడ అటువైపు కిందికి వంగింది. "అరెరే! ఇటువైపు కొంచెం ఎక్కువైంది" అంటూ ఆ రొట్టె తీసి ఒక చిన్న ముక్క విరిచి నోట్లో వేసుకుంది. కానీ కొంచెం ఎక్కువ విరగడం వల్ల ఈసారి అటువైపు ఎక్కువై తక్కెడ పైకి లేచింది. "అరెరే! ఈసారి ఇటువైపు ఎక్కువైందే" అంటూ కోతి అటువైపు రొట్టె ముక్కను తీసుకొని కొంచెం విరిచి నోటిలో వేసుకుంది. అలా ఆ కోతి అటువైపు ఒక ముక్క, ఇటువైపు ఒక ముక్క తుంచుతూ సగానికి పైగా తినేసింది. అది చూసిన పిల్లులు ఇంకొంచెం సేపు ఉంటే ఆ కొంచెం రొట్టె ముక్కలు కూడా తమకు దొరకవని తెలుసుకున్నాయి. వెంటనే వాటికి బుద్ధి వచ్చింది. ఇంకా తూచింది చాల్లే, మేం పంచుకుంటాం అని పిల్లులు ఆ మిగిలిన రొట్టె ముక్కని తలా ఒకటి తీసుకొని వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయాయి.